బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తానని ప్రియుడితో వెళ్లిపోయిన నవవధువు షాక్లో వరుడు. ఇటీవల కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కంటే ప్రేమ వివాహాలు అధికంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నా పెళ్లిపీటలపైకి వెళ్లాల్సిన వారు కూడా ప్రియుడితో వెళ్లిపోతున్నారు. ఇలా ప్రేమ వ్యవహారాలు కారణంగా ఎన్నో పెళ్లిళ్లు పీటలపైనే ఆగిపోయాయి. తాజాగా ఇలాంటి ఘటనకు మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. పెళ్లి జరిగే రిసెప్షన్కు వెళ్లాల్సిన వధువు ప్రియుడితో వెళ్లిపోవడంతో వరుడు కుటుంబం షాక్లో ఉండిపోయారు. మధ్యప్రదేశ్లోని గంజ్ బసోడా జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టీటీ నగర్కు చెందిన ఆశిష్ రాజ్కు గంజ్ బసోడాకు చెందిన రోష్ని సోలంకి పెళ్లి కుదిరింది. ఈ క్రమంలోనే తమ కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో వేరే వివాహం మంగళవారం ఎంతో ఘనంగా జరిపించారు. ఇలా పెళ్లి తర్వాత రోష్ని అత్తారింటికి వెళ్లారు. అయితే బుధవారం అక్కడ పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆశిష్తో పెళ్లి ఇష్టం లేని రోష్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బ్యూటీ పార్లర్కు వెళ్ళొస్తానని చెప్పిన ఆమె అటు నుంచి ప్రియుడితో కలిసి అటే వెళ్ళిపోయింది. ఇలా బ్యూటీ పార్లర్కి వెళ్ళిన రోష్ని ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తనని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని భావించి వరుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే పోలీసులు కేసు దర్యాప్తుల్లో భాగంగా నవవధువు స్వయంగా కారులోకి ఎక్కి వారితో వెళ్ళిపోయినట్లు తెలిసింది. దీంతో ఆమె కాల్ రికార్డ్స్ చెక్ చేయగా తన ఇంటి పక్కనే ఉన్నటువంటి అనికేత్ మాలవియాతో ప్రేమాయణం నడిపినట్లు గుర్తించారు. ఇక రిసెప్షన్ రోజున కూడా వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా పోలీసులు వీరిద్దరి కోసం వెతుకుతున్న నేపథ్యంలో వధువు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అనికేత్ మాలవియాను ప్రేమిస్తున్నానని ముందుగానే తన తల్లిదండ్రులకు చెప్పానని, అయితే వారు తమకు పెళ్లి చేయకుండా ఆశిష్ రాజ్కు ఇచ్చి బలవంతంగా పెళ్లి జరిపించారు. అతనిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే తాను అనికేత్ వెంట వచ్చానని, ప్రస్తుతం నాకు అనికేత్కి భద్రత కల్పించాలంటూ ఈమె పోలీసులను కోరారు.